హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. కొత్తగా బ్లౌజులు నేర్చుకోవాలి అనుకునే వారి కోసం ఈ వీడియో. బ్లౌజ్ పీస్ తీసుకోండి, దాన్ని 1 హోల్ చేస్తే ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకోండి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. స్కేల్ తీసుకోండి, బ్లౌజ్కి కింద వైపు, బ్లౌజ్ పీస్కి కింద వైపు కింద ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసుకోండి. నడుం పట్టి కుట్టడానికి యూజ్ అవుతుంది. అలాగే మన ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ డాట్ వరకు పట్టుకుంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది వస్తుంది. దాన్ని కింద డ్రా చేసుకున్న లైన్ దగ్గర నుంచి పైకి పెట్టుకుంటే బ్లౌజ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఒక డాట్, ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా డాట్ పెట్టుకుంటే మనకి షోల్డర్ జాయింట్ కోసమని ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా. సైడ్ జాయింట్లు అటు ఇటు కరెక్ట్గా పట్టుకొని మిడిల్లో హ్యాండ్ పెట్టేసి హోల్డ్ చేస్తే మనకి బ్యాక్ నెక్ హైట్ అనేది వస్తుంది. దాన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కింద లైన్ నుంచి పైకి అది బ్లౌజ్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా డ్రా చేసుకోండి. మనం పైపింగ్ వేయటానికి కానీ చేతి పనికి కానీ అది యూజ్ అవుతుంది 1/2 ఇంచ్. అలాగే ఇప్పుడు మనం బాడీ లూజ్ కోసం బ్లౌజ్ని నీట్గా సర్దుకోవాలి. ముందు దాన్ని సైడ్ జాయింట్స్ అటు ఇటు కరెక్ట్గా పట్టుకోవాలి. మనం ఎక్కువ తక్కువ కాకుండా సైడ్ జాయింట్స్ దగ్గర కరెక్ట్గా పట్టుకొని బ్యాక్ సైడ్ డాట్స్కి పైన బ్యాక్ నెక్కి మిడిల్లో కింద మిడిల్లో కరెక్ట్గా పట్టుకొని బ్లౌజ్ని హోల్డ్ చేసేస్తే బ్లౌజ్ 4 మడతల మీద వస్తుంది. దాన్ని నేను వీడియోలో చూపిస్తున్న ఎడ్జ్ పాయింట్ దగ్గర నుంచి బ్లౌజ్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు ఒక డాట్ పెట్టుకోండి. అలాగే బ్లౌజ్ని సైడ్ జాయింట్, ఒక సైడ్ వైజ్ జాయింట్ తీసుకొని మనం కింద డ్రా చేసుకున్న లైన్ దగ్గర నుంచి పైకి పెట్టుకుంటే హ్యాండ్ జాయింట్ వరకు ఒక డాట్, ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా డాట్ పెట్టేసుకోండి. మనకి హ్యాండ్ కుట్టడానికి 1/2 ఇంచ్ యూజ్ అవుతుంది. వీటిని స్కేల్తో లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు బాడీ లూజ్ చెక్ చేసుకుందాం. బాడీ లూజ్ని బట్టి మనం షోల్డర్ జాయింట్ అనేది యాడ్ చేస్తాం. నాకు ఇక్కడ 8 ఇంచెస్ అనేది వచ్చేసింది బాడీ లూజు. నేను 5 ఇంచెస్ షోల్డర్ పెడుతున్నానండి. షోల్డర్ అనేది అందరికీ ఒకేలాగా ఉండదు. వారి బాడీ లూజ్ని బట్టి, చెస్ట్ సైజును బట్టి అనేది షోల్డర్ పెడుతూ ఉంటాము. అలాగే ఆమ్ రౌండ్ డౌన్ కోసం నేను 5.5 పెడుతున్నాను. లేదంటే మనం ఇందాక డాట్ పెట్టుకున్నాం కదా హ్యాండ్ జాయింట్, అదే ఆ హైట్ వరకైనా మనం డ్రా చేసేసుకోవచ్చు. ఎగస్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మనం పెట్టుకున్న డాట్స్ అన్నిటినీ స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ డ్రా చేసేసుకోండి. నీట్గా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోండి. అప్పుడే మనకి కొలతలు అనేవి నీట్గా వస్తాయి. డ్రా చేసుకున్నాక ఒక 1.5 ఇంచ్ మనం ఇందాక ఆమ్ రౌండ్ తీసుకున్నాం కదా డౌన్, ఆ డాట్ దగ్గర నుంచి పైకి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకోండి. తర్వాత మనం షోల్డర్ కుట్టాలి కదా షోల్డర్ జాయింట్, ఆ డాట్ వరకు ఒక లైన్ డ్రా చేసేసుకోండి. అక్కడి నుంచి మనం ఇందాక పెట్టుకున్న డాట్ వరకు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసేసుకోండి. ఇప్పుడు చంక ఎంత వచ్చిందో కొలుచుకోండి. నాకు ఇక్కడ అయితే చంక 9 ఇంచెస్ వచ్చింది. 9 ఇంచెస్ వచ్చింది. షోల్డర్ లెంత్ కోసం మనం బ్లౌజ్ పీస్ని పట్టుకొని బ్లౌజ్ పీస్ కన్నా ఒక అటు నెక్ సైడ్ 1/2 ఇంచ్, హ్యాండ్స్ వైపు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. మనకి జాయింట్స్ పోతాయి కదా, అందుకోసం 1/2 ఇంచ్. కింద బ్యాక్ నెక్ డాట్స్ పెట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి 2 ఇంచెస్ లెంత్ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి. 2 ఇంచెస్, 2.5 ఇంచ్ వాళ్ళ బ్రాడ్ నెక్ని బట్టి మనం చూసి పెట్టుకోవాలి. ఈ షోల్డర్ నెక్ జాయింట్ డాట్ దగ్గర నుంచి బ్యాక్ నెక్ డాట్ వరకు లైన్ గీసేసుకొని మనం నెక్ షేప్ డ్రా చేసేసుకోవాలి. రౌండ్గా డ్రా చేసేసుకుంటే సరిపోద్ది రౌండ్ నెక్ అయితే.
వీడియోలో నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా డ్రా చేసేసుకోండి. లేదు మాకు రౌండ్గా రాదు అనుకుంటే బయట స్కేల్స్ దొరుకుతాయి, స్కేల్ తెచ్చుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు వీడియోలో మనం ఎలాగైతే డ్రా చేసామో సేమ్ అలాగే ఎక్కువ తక్కువ కాకుండా అలానే కట్ చేసేసుకోవాలి బ్లౌజ్ అనేది. చూడండి, నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి. ఈసారి క్లియర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి. ఇంకొక వైపు ఉంటుంది కదా, మనం ఒకవైపు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం, ఇంకో సైడ్ ఉంది, అది తీసుకొని ఓపెన్స్ ఆపోజిట్లో పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా ఇంకొక హోల్డ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ మొత్తం 4 మడతల మీద ఉంది. ఈ 4 మడతల మీద వేసుకొని కింద ఒక 1/2 ఇంచు లైన్ డ్రా చేసుకోండి. మనం పైపింగ్ వేయటానికి కానీ చేతి పనికి కానీ యూజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఆది బ్లౌజ్ అనేది తీసుకొని నేను చూపిస్తున్న విధంగా మిడిల్లో పట్టుకొని షోల్డర్ జాయింట్ వరకు పట్టుకొని హైట్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా బ్లౌజ్ పీస్ మన ఆది బ్లౌజ్ పెట్టేసుకొని నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసేసుకోండి. హ్యాండ్ జాయింట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక డాట్, ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా డాట్. పొడవు కూడా అంతేనండి. మనం పొడవు డ్రా చేసుకున్న దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఆ రెండింటిని కలుపుతూ డ్రా చేసేసుకోండి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా. నాకు ఇక్కడ టేప్తో కొలిచాను, నాకు 9 ఇంచెస్ వచ్చింది. మనకి బ్యాక్ పార్ట్లో 9 ఇంచెస్ వచ్చింది. నేను 9 ఇంచెస్ ఇక్కడ హ్యాండ్కి వచ్చింది, సరిపోతుంది. ఎక్స్ట్రా ఖర్చులు అవి కట్ చేసేసుకోండి. ఇక్కడ మనకి లూజ్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక చిన్న టక్ ఇవ్వండి. మిడిల్లో ఒక చిన్న టక్ ఇవ్వండి హైట్ షోల్డర్ జాయింట్ కోసం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఓపెన్స్ ఉంటాయి కదా బ్లౌజ్కి, ఓపెన్స్ని మన వైపు వేసుకోండి. మన వైపు తిప్పేసి ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదండి, ఆ బ్యాక్ పార్ట్ తీసుకొని కొంచెం క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టేసేసుకోండి. హ్యాండ్ కట్ చేసిన వైపు ఓపెన్స్ ఉంటాయి కదా, ఆ ఓపెన్స్ వైపు క్రాస్గా పెట్టేసుకోండి. మనకి బ్యాక్ నెక్ సైడ్ కరెక్ట్గా స్కేల్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఉక్సు పట్టి ఉంటుంది కదా, ఉక్సు పట్టి కింద లైన్ దగ్గర నుంచి పైకి పెట్టుకుంటే ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు ఒక లైన్, పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, 1/2 ఇంచు పైన ఒక 1 ఇంచ్ పెట్టుకోవాలి. మనం డాట్స్ అవి వేస్తాం కదా వాటి కోసమని. ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి మనం నెక్ ఇలాగ నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఉక్సు పట్టి తీసుకొని షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మనం డ్రా చేసుకున్న లైన్కి మనం చెక్ చేసిన దానికి ఒక 1/2 ఇంచ్ మన ఆది బ్లౌజ్ ఎక్స్ట్రా రావాలి. అప్పుడు మనకి ఫిట్టింగ్ బాగుంటుంది, బాడీకి లూజు అది లేకుండా సరిపోతుంది.
అలాగే బ్లౌజ్ తీసుకొని ఒకవైపు సైడ్ జాయింట్ తీసుకొని షేప్ పట్టి జాయింట్ ఉంటుంది కదండి, ఆ జాయింట్ని కింద లైన్ దగ్గర నుంచి పైకి పెట్టుకొని పైనుంచి ఒక 1/2 ఇంచు కిందకి డ్రా చేసుకోండి. అప్పుడు కింద నుంచి ఎంత వచ్చిందో చూసుకొని అదే మార్క్ని బార్కి మార్క్ చేసుకోండి. స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని అంతవరకు హోల్డ్ చేసేయండి. ఒకసారి మీకు ఏదన్నా డౌట్ అనిపిస్తే బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి షేప్ పట్టి డాట్ వరకు సరిపోతుందో లేదో చూసుకోండి. నాకు ఇక్కడైతే సరిపోతుంది. ఇలా స్కేల్ తీసుకొని హోల్డ్ చేసేసుకోండి. మనం ఎక్కడి వరకు అయితే డాట్ పెట్టుకున్నామో అంతవరకు. ఇప్పుడు స్కేల్ తీసేసుకొని నేను చూపిస్తున్న విధంగా హోల్డ్ చేసాం కదా, అక్కడ ఎడ్జ్లో కింద క్లాత్ పైన మార్క్ పడేటట్టు లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కొంచెం పక్కకు జరపండి. కింద నుంచి ఒక 1 ఇంచ్ హైట్ పైకి పెట్టుకోండి. మనం డ్రా చేసుకున్న లైన్ దగ్గర నుంచి ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి నేను చూపిస్తున్న విధంగా క్రాస్గా ఒక లైన్ గీయండి. ఫ్రంట్ పార్ట్ కదండి, కొంచెం చెస్ట్ దగ్గర అది పైకి లెగిసినట్టు ఉండకుండా ఉండటం కోసం ఉంటుంది. ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తున్న విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా కట్ చేసుకోవద్దు. మన బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో సేమ్ ఇప్పుడు మనం డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ మీదే కట్ చేసేసుకోండి. ఫ్రంట్ నెక్లు కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి. కొంచెం కిందకి వెళ్ళిపోయినా షోల్డర్ లూజ్ అయిపోతుంది, మెడ జారిపోతూ ఉంటుంది. కొంచెం 1కి 2 సార్లు చూసుకొని కట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఇంకా క్లియర్గా కావాలంటే కామెంట్ చేయండి. డాట్స్ పెట్టేసుకోండి. ఎక్కడైతే డాట్స్ ఉన్నాయో అక్కడ డాట్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ని తిప్పి వేసుకోండి. అంటే బ్యాక్ పార్ట్ కిందకి రావాలి, మనం ఇప్పుడు కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ పైకి రావాలి. ఫోల్డింగ్ను కూడా తీసేయండి. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని ఎంతైతే వస్తుందో కొలుచుకోండి. కొలుచుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ తీసుకొని మనకి ఉక్సు పట్టి దగ్గర నుంచి డాట్ వరకు ఎంతవరకు వస్తుందో చెక్ చేయండి. చెక్ చేసి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నెక్ పార్ట్ వైపు నుంచి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉక్సు పట్టి దగ్గర నుంచి ఎంత వస్తుందో అంత పెట్టేసి, అలాగే డాట్కి ఇటువైపు నుంచి కూడా సైడ్ జాయింట్ వరకు ఎంత వస్తుందో చూడండి. ముందుగా మనం ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి లూజ్ మార్క్ పెట్టేసుకొని అలాగే మనకి ఇక్కడ ఎంత వచ్చిందో అంత పెట్టేసేసుకోండి. అలా 2 టిక్స్ పెట్టేసేసుకొని అక్కడ చిన్న డాట్స్ ఇచ్చేసుకోండి. టక్స్ ఇవ్వండి. ఇప్పుడు ఇటువైపు డాట్కి పెట్టుకున్న లెంత్ కోసం ఎంతైతే వచ్చిందో అది చెక్ చేసుకోండి. అటువైపు వచ్చింది కౌంట్ చేసుకోండి. మనకి షోల్డర్ షేప్ పట్టి అనేది పొడవు కోసం దాన్ని కొలుస్తాము. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్లో సైడ్గా క్రాస్ తీయటం కోసం, అంటే మనకి చంక దగ్గర ముడతలు అలా పడుతూ ఉంటాయి కదా, అవి రాకుండా ఉండటం కోసం నేను చూపించిన విధంగా లైట్గా తీయనట్టుగా క్రాస్ తీయండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్లు సమానంగా వేసేసి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు షేప్ పట్టీలు కటింగ్ చూద్దాం.
షేప్ పట్టీలు కట్ చేసుకోవటానికి మనం ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదండి, దానికి ఆపోజిట్లో మిగిలిన క్లాత్ మనకి సరిపోతుంది. హైట్ చెక్ చేసుకోండి. 10 ఇంచెస్ వచ్చింది నాకు ఇక్కడ. 10 ఇంచెస్కి డ్రా చేసేసుకొని తర్వాత మనం ఇందాక హైట్ చెక్ చేసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్తో ఆ హైట్ చెక్ చేసుకున్న దాన్ని ఇక్కడ మార్క్ చేసేసుకోండి. ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకొని ఆ లైన్ పైనే కట్ చేసేసేసుకోండి. షేప్ పట్టి రెడీ అయిపోతుంది. కొంచెం క్రాసులు అవి ఏమన్నా ఉంటే చూసుకోండి, కట్ చేసేసేసుకోండి. చిన్న టక్ ఒకటి ఇవ్వండి, ఎందుకంటే మనకి మెయిన్ షేప్ పట్టి అని తెలియటం కోసం. రెండోది అలా తీస్తూ ఉంటాం కదా, అవి కొంచెం హెచ్చు తగ్గులు అయినా పర్వాలేదు. మెయిన్ షేప్ పట్టి అనేది కరెక్ట్ కొలతలతో తీసుకుంటే సరిపోతుంది. రెండో షేప్ పట్టి కూడా తీసేసుకున్నాము. ఇప్పుడు మనం మిగిలిన క్లాత్లో ఉక్స్ పట్టి, కాజా పట్టి వేయటం కోసం, వెనక నడుం పట్టి వేయటం కోసం క్లాత్ కావాలి కదండి. ఒక స్ట్రైట్ పీస్ కట్ చేసేస్తున్నాను. ఈ మిగిలిన క్లాత్ అనేది మనకి మెడ ముక్కలకి సరిపోతుంది, అది చేతి పని క్లాత్ వేయటానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.